విశాఖపట్నంలో ఎన్ఏడీ గేట్ ముందు ఉద్యోగ సంఘాలు ధర్నాకు దిగాయి. ఎన్ఏడీలో 36 మంది కార్మికులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెండ్ చేయడం అన్యాయం అంటూ మండిపడ్డారు. వెంటనే సస్పెండ్ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాకు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. వెంటనే 36 మంది మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ వేజ్ కంపల్సరీ కంపల్సరీ పేమెంట్. ఈ రోజు ఒక్కసారిగా 36 మందిని ఒకసారిగా 36 మందిని వాళ్ళని డిస్మిస్ చేయడం అనేది, సస్పెండ్ చేయడం చేసిందంటే చాలా మంది అన్యాయం అని చాలా మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మేము చాలా మందికి కార్మికులందరూ ఫోన్లు చేస్తున్నారు, ఏమవుతుంది, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నారు, ఏ స్టెప్ తీసుకుంటున్నారని. మేమైతే 6 నెలలు కష్టపడుతున్నాం. మేము ఎవరికి కమ్యూనికేషన్ చేయాలో వాళ్ళకందరికీ కమ్యూనికేషన్ చేస్తున్నాం. యూనియన్ చేయవలసిన కార్యక్రమాలన్నీ యూనియన్ చేస్తున్నాం. కానీ మన కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నారు. మన కార్మికులని మధ్య చదివేలాగా వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా మేము చెప్పేది ఒకటి, కార్మికులందరూ కూడా ఐకమత్యంతో ఉంటే ఏ సీజీఎం కూడా మనకి ఏం చేసేది లేదు. అందుకనే చాలా మంది మనకు చెప్తారు ఐక్యత ఇంపార్టెంట్ అని. కానీ ఈ రోజు మన కార్మికుల్లోని భయం వస్తుంది. ఎందుకంటే ఏమో తర్వాత మాకేమవుతుందో మాకైతే అవుతుంది. వచ్చి 1వ తారీఖున అపాయింట్ అయినటువంటి సీజీఎం దివాకర్ జయంతి అని ఆయన ఈరోజు ఇక్కడికి అటెండ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లోని 15వ తారీఖు వరకు కూడా ఓటీ బుక్ చేయలేదు. ఓటీ బుక్ చేయకపోయిన దాని మీద మేము వెళ్ళి అడగడం జరిగింది. కానీ అతను వ్యతిరేక విధానాల్లోని ఫ్యాక్టరీ యాక్ట్ అని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులకి యాజమాన్యానికి చక్కటి ఐక్యత ఉండేదాన్ని చెడగొట్టి ఈరోజు కార్మికులకు పట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మనం యూనియన్గా మేము ఖండిస్తున్నాం. ఇందులో కార్మికులు చాలామంది నష్టపోతున్నారు. ఆ ఎవరి మంత్ జీతాల్లో వచ్చినటువంటి జీతభత్యాలు తగ్గిపోతున్నాయి. దీని మీద వ్యతిరేక విధానాలు చేస్తున్న సీజీఎంని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన వ్యతిరేకిస్తూ కార్మికులు దూషించడం చేయడం వల్ల మేమందరం కూడా భయభ్రాంతులు ఇదయ్యి ఈరోజు మేము ఆశ్రయించడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాకు మద్దతుగా నిలబడ్డారు. అతి త్వరలోనే 36 మందిని సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా రివోక్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ఏడీలో యుద్ధ నౌకలకి పనులు చేసే సమయంలో ఆదివారాలు, సోమవారాలు, అలాగే పబ్లిక్ హాలిడేస్, ఫుల్ నైట్లు పనిచేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఓవర్ టైంని గత సీజంలు 75 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సిస్టమ్ని నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చిన సీజం గారు మార్పు చేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు. దీని మీద లేబర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. కార్మికులందరూ కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా నివారించాలని కోరిన తర్వాత గౌరవ సీజం గారు అందరినీ పిలవడం జరిగింది. దాని మీద కూడా చర్చలు జరిగాక ఏదైతే స్టోరేజ్ ఒకటి ఉందో దాన్ని నేను బుక్ చేసే సమస్య లేదని మొండికేసిన వల్ల కార్మికులందరూ ఆందోళనకు గురయ్యి నెలవారీ జీతాలతో బతుకు జీవితాలు నడిపిస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి సార్, కొంచెం కనికరించండి అని చెప్పి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు మన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నాకు మూడు లేదు, మూడు వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పి తప్పుడు పద్ధతులు అవలంబించిన సీజం మీద కార్మికులందరూ సీజం డౌన్ అన్నప్పుడు ఆయన ఒక ప్రీ ప్లాన్డ్గా లోపలికి మొబైల్ ఫోన్లు ఎవరికి ఎలా ఉండదు, ఏ కార్మికుడు తెచ్చుకునే సౌలభ్యం లేదు. ఆయనకు మాత్రం సెల్ ఫోన్ తీసుకొచ్చి కావాలని కార్మికుల తాలూకు వీడియోలు అవి తీసి బయట కేసులను బుక్ చేశారు. లోపల చూస్తే 36 మంది కార్మికులను సస్పెండ్ చేసి నిరంకుశత్వ పాలనని చూపిస్తున్నారు. బ్రిటిష్